Hello everyone, welcome to Plan Your Trades, Price Action and Institutional Data Breakdown Analysis for Friday అంటే 27th February 2026 అండ్ ఐ హోప్ మన ప్రీ మార్కెట్ అనాలిసిస్ కానివ్వండి అండ్ డేటా బ్రేక్డౌన్ లెవెల్స్ కానివ్వండి అండ్ అడ్వాన్స్డ్ ప్రైస్ యాక్షన్లో మనం కన్సిడర్ చేసే ఎలిమెంట్స్ కానివ్వండి మీకు లైవ్లో అయితే హెల్ప్ అవుతున్నాయి అనుకుంటున్నాను. అండ్ ఈరోజు కూడా బేసిక్గా మీ సిస్టమ్ దగ్గర అయితే లేకుండే బట్ టూ మెనీ మెసేజెస్ అండ్ మీ ట్రేడ్స్ కానివ్వండి అండ్ మీరు కన్సిడర్ చేస్తున్న ఎలిమెంట్స్ సో ఇక్కడ నుంచి నేర్చుకున్నామని చెప్పినప్పుడు నిజంగా చాలా హ్యాపీ ఫీలింగ్ వస్తుంది. అండ్ అది అట్లీస్ట్ మన అనాలిసిస్ వేరే వాళ్ళకి హెల్ప్ అవుతున్నప్పుడు ఆర్ ఈవెన్ నేర్చుకోవడానికి ఒక చిన్న స్కోప్ క్రియేట్ చేసినప్పుడు హ్యాపీనెస్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అండ్ థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ ట్రస్టింగ్ అస్ అండ్ సపోర్టింగ్ అస్ యాజ్ వెల్. ఠీకే యా ఒకసారి క్విక్గా ఈరోజు బేసిక్గా మనం నెక్స్ట్ సెషన్ అనాలిసిస్ చూసే కంటే ముందు అంటే ప్రీ మార్కెట్ అనాలిసిస్ కంటే ముందు పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ అయితే చూస్తాం. సో ఈరోజు థింగ్స్ ఎలా వర్క్ అయినాయి ఏంటి అనేది కూడా ఒకసారి క్విక్గా చూద్దాం. అండ్ యా సో దిస్ వాజ్ టుడేస్ ప్రైజ్ యాక్షన్. సో ఒకసారి నేను క్విక్గా ట్రిమ్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. యా సో ఇది ఈరోజు మనకి ప్రీవియస్ సెషన్ క్లోజింగ్ అనమాట. అండ్ మీకు ఇంతకుముందు చెప్పా బేసిక్గా మనం అట్లీస్ట్ బేరీజ్ అనుకుంటే డైరెక్ట్ గ్యాప్ డౌన్ అవ్వడం మన అనాలిసిస్ ఎక్కడ కూడా మిస్టేక్ అవ్వదు. ఓన్లీ థింగ్ ఈజ్ మనకి హై ప్రాబిలిటీ కానీ మీడియం ప్రాబిలిటీ ఛాన్సెస్ ఇవ్వకపోవడం చూసినాం ఫిబ్రవరిలో అట్లీస్ట్ 2-3 days ఈవెన్ ఒక 1 week అంతా కూడా. బట్ క్లియర్గా చూడండి అట్లీస్ట్ మనకు ఒక ప్లాన్కి ఒక సిస్టమ్కి డిసిప్లైన్డ్గా ఉంటే ఎండ్ ఆఫ్ దట్ మంత్ మనం ఎంత ప్రాఫిటబుల్లో ఉంటాం అనేది మళ్ళీ ప్రూవ్ అవుతూ ఉంది. సో రెగ్యులర్గా మనకి హై ప్రాబిలిటీ ట్రేడర్స్ అయితే దొరుకుతూ ఉన్నాయి అండ్ ఆపర్చునిటీస్ అయితే మనకి కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి యా సో మనం ఎస్టర్డే డిస్కస్ చేసిన థింగ్స్ ఎలా ఉండింది అంటే ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో వాళ్ళు అగ్రెసివ్ బుల్లిష్ లేరు, మోస్ట్ ఆఫ్ ద పొజిషన్స్ వాళ్ళే కూడా హెడ్ చేసి ఉన్నాయి. అండ్ ఏదైతే మైనర్ క్వాంటిటీ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మోడరేట్ బుల్లిష్లో ఉన్నాయని డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఈవెన్ ఎఫ్ఐఎస్ కూడా కంప్లీట్గా హెడ్ చేసినారు బట్ మైన్యూట్ క్వాంటిటీ బుల్లీ సైడ్ ఉన్నాయని డిస్కస్ చేసుకున్నాం. బట్ వీళ్ళిద్దరికంటే ఎక్కువగా ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో వాళ్ళు కొంచెం బేరీష్ ఉన్నారని కూడా డిస్కస్ చేసుకున్నాం. అండ్ అది అగ్రెసివ్ లేదు బట్ యా ఓవరాల్గా సైడ్ వేస్ మార్కెట్ నార్మల్ బేరీష్ అనే స్ట్రెంత్ని ఠీకే. అండ్ సేమ్ థింగ్ నేను ఈ లెవెల్స్ని ఎందుకు డ్రా చేసిన ఏంటి అనేది క్లియర్గా ఒకసారి మీకు అర్థం చేసుకోండి. అండ్ ఫస్ట్ క్యాండిల్ ఏం జరిగింది అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటి అంటే ఒక బిగ్ పిక్చర్లో మార్కెట్ అంటే హార్లీ టైం ఫ్రేమ్ కానీ 4 హార్లీ టైం ఫ్రేమ్ కానీ ఏం జరుగుతుంది ఎలాంటి ప్యాటర్న్ ఫామ్ అవుతుంది అనేది మాత్రం ఒకసారి కొంత ఇంపార్టెన్స్ అయితే ఇస్తుంది. ఇది తెలుసుకొని ఉండడం వల్ల ఏంటి అంటే లార్జ్ పిక్చర్లో మనకు కొంచెం యూజ్ అవుతుంది. సో ప్రైస్ మీరు కంప్లీట్గా అబ్జర్వ్ చేస్తే ప్రైస్ ఇలానే ఫామ్ అవుతుంది తప్పిస్తే ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ మధ్యలోనే ఉంటుంది తప్పిస్తే సో ప్రైస్ ఎక్కడికి కూడా మోవట్లేదు. సో ఈ ప్యాటర్న్ ఏమంటారు ఆర్ మీకు ఇది ఐడియా ఉందా, మీరు ఇది అబ్జర్వ్ చేస్తున్నారు అట్లీస్ట్ కమెంట్ చేయడానికి ట్రై చేయండి సో దట్ వేరే వాళ్ళకు కూడా దీనిపైన ఉన్న ఇంట్రెస్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఠీకే సో సేమ్ వే ఇంత ఎగ్జాక్ట్గా ఉండదు. ఇలా మనకి ఎప్పుడైనా సరే మార్కెట్ ఏంటి అంటే క్లియర్గా ఫేక్ బ్రేక్ డౌన్స్ కానీ అంటే ఫాల్స్ బ్రేక్ డౌన్స్ కానీ ఫాల్స్ బ్రేక్అవుట్స్ కానీ చేసినప్పుడే రీటైల్స్ ట్రాప్ అవుతూ ఉంటారు. ఇక్కడ బ్రేక్అవుట్ జరిగింది కానీ తీసుకుంటారు, వెంటనే ప్రైస్ అనేది మళ్ళీ సేమ్ ఇదైతే ఛానల్ ఉందో ఈ ఛానల్ లోపలికి వస్తూ ఉంటారు. ఠీకే సో సేమ్ వే దీన్ని ఏమంటారో ఒకసారి క్లిక్ చేయండి, కమెంట్ చేయండి. నెక్స్ట్ థింగ్ ఈ బ్రేక్అవుట్స్ ప్రాపర్ బ్రేక్అవుట్స్ కానీ బ్రేక్ డౌన్స్ కానీ అంటే ప్రైస్ అనేది ఇలా వచ్చి ఒక కన్ఫర్మేషన్ ఇస్తూ ఇలా వెళ్ళింది ఆర్ ఈవెన్ అప్ సైడ్ కూడా ఇది అప్ సైడ్ వెళ్తుందా లేదా అనేది కూడా మీరే చెప్పండి సో దట్ మీకేం అర్థం అవుతుందని తెలుస్తుంది. సో అట్లీస్ట్ నేను దీని డైరెక్షన్ కలర్ని చేంజ్ చేయడానికి ట్రై చేస్తాను సో దట్ ఇలా అవుతే తప్ప మనకి బిగ్ మూవ్స్ అనేటివి రావన్నమాట. ప్రైస్ ఈ ఛానల్లోనే ఉండింది ఇఫ్ యూ గో టు హార్లీ టైం ఫ్రేమ్ అండ్ చెక్ సో క్లియర్గా అర్థం అవుతుంది. సో ఇలాంటి బ్రేక్అవుట్స్ కానీ బ్రేక్ డౌన్స్ అవుతాయి తప్ప మనకి బిగ్ కరెక్షన్స్ కానీ లేదా బిగ్ అప్ మూవ్స్ కానీ రావు. సో సేమ్ వే మార్కెట్ ఏదో న్యూస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది ఆర్ ఇంకేదో. ఓన్లీ థింగ్ ఈజ్ ఈ గ్యాప్లో కూడా రీటైలర్స్ ఎవ్రీడే ట్రాప్ అవుతూ ఉంటారు బికాజ్ యా ఒకసారి క్లియర్గా చూద్దాం. అండ్ ఈరోజు ఫస్ట్ క్యాండిల్ ఇట్ సెల్ఫ్ ఏం జరిగిందో చూద్దాం. అండ్ సో మనం ఏదైతే జోన్ పెట్టుకున్నాము ఆ జోన్లోనే డైరెక్ట్గా ప్రైస్ అయితే గ్యాప్ అప్ అయింది, దాని తర్వాత కంప్లీట్గా గ్యాప్ డౌన్ డౌన్ సైడ్ మూవ్ అయితే వచ్చింది. సో ఒకసారి క్విక్గా చూసుకుందాం ఇక్కడ మనం ఈఎంఐస్ ఉండేనా ఏమున్నాయనేవి కూడా మనకు అర్థమవుతుంది. అండ్ ఎవరికైతే పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ బోరింగ్ అనిపిస్తుందో సో మీరు స్విచ్ అయిపోయి డైరెక్ట్ ప్రీ మార్కెట్ అనాలిసిస్కి వెళ్ళిపోవచ్చు. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ పోస్ట్ మార్కెట్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మీకు నెక్స్ట్ ఎలా రియాక్ట్ అవ్వాలనేది కూడా ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. ఠీకే యా సో క్విక్గా చూడండి ప్రైస్ అనేది మూవ్ అవ్వట్లేదు. ఈవెన్ ఇఫ్ యూ గో టు హార్లీ టైం ఫ్రేమ్ అండ్ చెక్ ఈఎంఐస్ అన్నీ కూడా దాని పైనే ఉన్నాయి. ఠీకే సేమ్ వే
అట్లీస్ట్ మీకు చెప్పిన దాని ప్రకారం ఏంటి అంటే ఏదైతే లెవెల్స్ ఉన్నాయో ఈ లెవెల్స్ని అట్లీస్ట్ మార్క్ చేసుకొని చెక్ చేసుకోండి అనే వేలోనే పర్సనల్గా అయితే చెప్పిన ఉండే. అండ్ సేమ్ వే ఈ లెవెల్స్ వర్క్ అయినాయా లేదా ఇంకొకటి కూడా చూద్దాం. అట్ ద సేమ్ టైం ఎవరైనా ఆప్షన్ చేయాల్సి వచ్చినా కూడా అట్లీస్ట్ ఎప్పుడైనా సరే స్వింగ్ ట్రేడ్స్లో ఏంటి అంటే ఆప్షన్ బయింగ్ ఛాన్సెస్ అనేవి వెరీ లెస్ ఉంటాయి. ఓన్లీ థింగ్ ఈజ్ ఎక్కువగా బ్రేక్ డౌన్స్ కానీ బ్రేక్అవుట్స్ ఇలాంటి టైప్స్లో ఉండే సినారియోస్లో ఏంటి అంటే ప్రీమియమ్స్ అనేవి చాలా ఫాస్ట్గా మూవ్ అవుతూ ఉంటాయి, అగ్రెసివ్గా ఎంటర్ అవుతూ ఉంటారు ఈవెన్ రీటైలర్స్ కానీ ఎవరైతే ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఉంటారో వాళ్ళు కూడా. సో ఇది ఈ వే అనమాట. సో ఈ లెవెల్స్లో ఎలా వర్క్ అయింది ఏంటి అనేది కూడా ఒకసారి క్విక్గా చూద్దాం. నెక్స్ట్ క్యాండిల్ చూసినా కూడా మనకు బుల్లిష్గా అనిపిస్తుంది. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ ఎప్పుడైనా సరే మీకు ఇది కూడా చెప్తా ఉంటా. సో దీనిపైన కూడా బ్యాక్ టెస్ట్ చేయండి సో దట్ మనకి బుల్లిష్ ప్యాటర్న్ అవ్వచ్చు. ఇది రెసిస్టెన్స్ అనుకుందాం. సేమ్ వే ఇది ఒక సపోర్ట్ అనుకుందాం, ఇది ఒక రెసిస్టెన్స్ అనుకుందాం. ఎప్పుడైనా సరే సపోర్ట్ దగ్గర ఒక బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అవుతే ఏమవుతుంది, ఇక్కడికి వచ్చేసి ఒక బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అవుతే ఏమవుతుంది, అట్ ద సేమ్ టైం ఒక బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అవుతే దీనికి వచ్చే రిజల్ట్ ఎలా ఉంటుంది. దీనిపైన బ్యాక్ టెస్ట్ చేయండి, మీకు చాలా కమాండబుల్ ఒక కన్విక్షన్ అయితే వస్తుంది. సేమ్ వే రెసిస్టెన్స్ దగ్గర కూడా ఒక బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అవుతుంది అంటే ఏమవుతుంది, అండ్ అట్ ద సేమ్ టైం ఒక బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అవుతే ఏమవుతుంది. బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అయితే ఆబ్వియస్లీ కిందికి వస్తుంది, బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అవుతే ఏమవుతుంది అంటే సో పర్సనల్గా అట్లీస్ట్ నేను ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి ట్రై చేస్తాను. దీనిపైన ఫోకస్ చేయండి. యూ నీ నాట్ టు ట్రస్ట్ మీ, ఓన్లీ థింగ్ ఈజ్ మీరు బ్యాక్ టెస్ట్ చేయండి సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. ఇక్కడ బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అవడం వల్ల ఏం జరుగుతుంది, ఒక జోన్ కానీ ఏమైనా ఉన్నప్పుడు ఎవరైతే రీటైలర్స్ ఉన్నారో ఇక్కడ ఒక బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అయిపోయింది ఇంకా పైకి వెళ్తుంది ప్రైస్ అనుకుంటూ ఉంటారు, కానీ ఇదేంటి ట్రాప్ అనమాట. సో ఇట్లాంటి ట్రాప్స్ మీరు అబ్జర్వ్ చేసి హోంవర్క్ చేసుకొని పెట్టుకుంటే మీకు బ్యాక్ టెస్ట్ చేసుకుంటే చాలా యూజ్ అవుతుంది. టీకే సేమ్ కైండ్ ఆఫ్ థింగ్ హ్యాపెండ్ ఇయర్ అండ్ దిస్ వాజ్ మన డౌ థియరీ ప్రకారం రెసిస్టెన్స్ ఉండింది అండ్ అట్ ద సేమ్ టైం మనం ఏదైతే రెసిస్టెంట్ ట్రెండ్ లైన్ ఉండింది, ఈఎంఏస్ ఉన్నాయి. సో మల్టిపుల్ థింగ్స్ ఇది ఒక కాన్ఫ్లుయెన్స్ జోన్. టీకే అండ్ ఎవరైతే రీటైలర్స్ పైకి వెళ్ళట్లేదని ఇక్కడ ఎగ్జిట్ అయిపోతారో మళ్ళీ ఇక్కడ చూడగానే మళ్ళీ ఎంటర్ అవుతారు. సో సేమ్ వే ఈ ఛానల్ చూస్తూ ఎవరైనా అలా చేసి ఉంటే అట్లీస్ట్ అలా చేయకండి, బికాజ్ ఒక కన్విక్షన్ ప్రకారం ట్రేడ్ చేయండి. నెక్స్ట్ థింగ్ ఈజ్ మళ్ళీ ఒక బెయిరిష్ సేమ్ వే 50 MA రిజెక్ట్ అయిపోయింది, 100 MA రిజెక్ట్ అయింది. దాని తర్వాత ప్రైస్ చూస్తే ఒక షార్ట్ సిగ్నల్ వచ్చింది, స్టేబిలైజ్ అవ్వలేదు అది. అండ్ నెక్స్ట్ చూద్దాం. సేమ్ వే రెసిస్టెన్స్ జోన్ అనేది యాక్టివ్గానే ఉంది అండ్ ఇక్కడ క్లియర్గా చూడండి ప్రైస్ ఇక్కడ నుంచి ఏంటి అంటే ఒక చిన్న మనకి జనరల్గా ఒక సైడ్ వేస్ ప్యాటర్న్ లాంటిది అయితే ఫామ్ అవుతూ ఉంది అండ్ స్లోగా ప్రైస్ వీక్ అవుతుంది చూడండి, పైన విక్స్ లాగా అండ్ థింగ్స్ అని ఇలా ఫామ్ అవుతున్నాయి చూడండి. సో ఇక్కడ క్లియర్గా ఒక బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అయింది అండ్ ఈరోజు కపుల్ ఆఫ్ మెసేజ్ కూడా ఉండే. ఇండికేటర్ వచ్చినప్పుడు ఈ మధ్య ఇండికేటర్ చెప్పట్లేదు సో దట్ కొన్ని సినారియోస్ అర్థం కావట్లేదు అని చెప్పి. సేమ్ వే మనకి ఏం చూస్తాం బేసిక్గా ఇండికేటర్ సిగ్నల్ వచ్చినప్పుడు షార్ట్ సిగ్నల్ని మనం 30 పాయింట్స్ స్పాట్లో 30 పాయింట్స్ చూసుకొని స్టాప్ లాస్ పెట్టుకుంటే అట్లీస్ట్ మనకి హై ప్రాబిలిటీలో వచ్చినప్పుడు ఏం జరుగుతుంది 1:3 ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం మనం. ఈవెన్ 1:2 ఎక్స్పెక్ట్ చేసినా 1:2 1:3 ఎక్స్పెక్ట్ చేసినా కూడా దట్స్ ఫైన్. అట్లీస్ట్ మనకి హై ప్రాబిలిటీ జోన్లో వచ్చింది, ఈ జోన్ని స్టాప్ లాస్ పెట్టుకుందాం. మన ఎంట్రీ ఈ లెవెల్కి వస్తేనే ఎంట్రీ అనుకుందాం సపోజ్, ఆర్ ఎల్స్ ఈ లెవెల్లో కూడా ఎంట్రీ తీసుకున్నా కూడా పోయేది ఏం లేదు. ఓన్లీ థింగ్ ఇస్ దీనిపైన క్లోజ్ అయిపోతే తీసేసుకోవాలి. ఆప్షన్ చార్ట్లో 30 పాయింట్స్ అంటే మీరు స్పాట్లో చూడండి 18 to 20 పాయింట్స్ ఆ రేంజ్లోనే ఉంటుంది. ఇన్ కేస్ స్లిప్పేజ్ వచ్చినా కూడా ఇంకొక 2-3 పాయింట్స్ స్లిప్పేజ్ ఉంటుంది. టీకే సేమ్ వే ఒక హై ప్రాబిలిటీ దగ్గర నుంచి మనకి బేరిష్ ట్రేడ్ వస్తే 1:2 తర్వాత 1:3 ట్రేడ్ చేయమని చెప్తా ఉంటాం. సో ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోండి ఈరోజు ఏం జరిగింది అనేది. అట్లీస్ట్ మనకి ఎంట్రీ దొరికిందా లేదా, ఎస్ ఎంట్రీ దొరికింది. అండ్ ఇది కంప్లీట్గా చూడండి ఎవరైనా సరే దీనిపైన స్టాప్ లాస్ పెట్టి స్ప్రెడ్స్ కానివ్వండి, నేక్డ్ ఆప్షన్స్ బయింగ్ కానివ్వండి ఇలాంటివి చేస్తూ ఉంటారు. బట్ స్టాప్ లాస్ హంటింగ్ క్యాండిల్స్ గురించి మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. ఈ రోజు కూడా చూడండి ఒక ఇన్వర్టెడ్ హ్యామర్ అండ్ నేను ప్లెయిన్గా చూపిస్తా సో దట్ చాట్ పైన ఏం లేకుండా మీకు క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. ఈ చాట్ చూడండి ఎవరైతే దీనిపైన స్టాప్ లాస్ పెట్టుంటారో సిస్టంలో వాళ్ళందరి కూడా హిట్ అయిపోయినాయి. టీకే దాని తర్వాత ప్రైస్ అనేది డిసైసివ్గా ఉండింది. సేమ్ వే ఎస్టర్డే కూడా అట్లీస్ట్ ఇలాంటి క్యాండిల్ ఒకటి వస్తుంది అనుకుంటుండే బట్ ఇట్ డిడ్ హ్యాపెన్. టీకే ఈరోజు చూడండి క్లియర్గా అర్థమవుతుంది. సో నేను క్యాండిల్ బై క్యాండిల్ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా బోరింగ్ ఉన్నా కూడా అంటే ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓవర్ ద పీరియడ్ మీ కన్విక్షన్ అనేది మీకే కాదు ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళకి కూడా చాలా ఇన్ఫర్మేటివ్ వేలో వెళ్తుంది అనమాట. అందుకని కంప్లీట్గా నెక్స్ట్ అనేది ప్లే చేసి చూపిస్తా సో దట్ మీకు ఈజీగా అర్థమవుతుంది.
అండ్ మనం పెట్టుకున్న క్లియర్గా చూడండి ఈ సపోర్ట్ జోన్ తర్వాత అట్లీస్ట్ 1:3 వచ్చింది అండ్ ఎవరైతే ట్రైల్ చేసి ఉంటారో 1:4 ఆ లెవెల్కి కూడా వెళ్తుంది. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ మనకి ఎప్పుడైనా సరే 1:2 కానీ 1:3 తర్వాత సపోజ్ ఎవరైనా 4 లాట్స్తో చేసేవాళ్ళు ఉంటే ఒక లాట్తో ట్రైల్ చేయాల్సి వస్తుంది, మేజర్ పెనల్టీ బుక్ చేసుకోవాలి. 10 లాట్స్తో చేసేవాళ్ళంటే అట్లీస్ట్ 8 లాట్స్ని బుక్ చేసుకొని మిగతా 2 లాట్స్తో చేస్తే ఈ కన్విక్షన్ వస్తుంది. ఆర్ ఈ విక్స్ జ్యూస్ క్లోజ్ చేసినా కూడా ఈవెన్ 1:3 అనేది వర్క్ అవుతూ ఉంటుంది. టీకే, అండ్ ఇక్కడ మనం జనరల్గా స్పాట్లో 30 పాయింట్స్ రిస్క్ చేస్తే 90 పాయింట్స్ని క్యాప్చర్ చేయగలిగాం. ఎవరైతే ఆప్షన్ బయ్యర్ ఉంటారో ఐటీఎంలో వెళ్ళి చేస్తే ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద ప్రీమియంని క్యాప్చర్ చేయగలుగుతారు. ఎట్ ద మనీలో చేస్తుంటే 60% అలా చేయగలుగుతారు. సో సేమ్ వే ఇలాంటి క్యాలిక్యులేషన్స్ చూడండి సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. అండ్ ఇక్కడ నుంచి బుల్లి చేయొచ్చు అంటే పర్సనల్గా నేనైతే చేయను అండ్ ఎంకరేజ్ కూడా చేయను. సో అది మీ కన్విక్షన్ పైన డిపెండ్ అయి ఉంటుంది. బికాజ్ మనం ఇందాక డ్రా చేసుకున్న ఛానల్ సేమ్ వేలోనే వెళ్తా ఉంది కదా, ఇది కూడా అలానే ఉండొచ్చు అంటే ఎస్ ఉండొచ్చు. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ మనకి బేరీస్ డేటా ఉన్నప్పుడు బుల్లిష్ అనేది చేయకూడదు. సో పర్సనల్గా మేము ఇలాంటివన్నీ అవాయిడ్ చేస్తాం. సో దిస్ వాజ్ ఆల్ అబౌట్ టుడేస్ ప్రైస్ యాక్షన్ అండ్ ఇండికేటర్ థింగ్. సో సమ్హో ఈరోజు కూడా నేను సిస్టమ్ లేకుండే అండ్ వీ డింట్ యాడ్ ఇండికేటర్ పర్ఫార్మెన్స్ కూడా. అట్లీస్ట్ ఇప్పుడు మనకి 3 డేస్లో 60 అట్లీస్ట్ 180 పాయింట్స్ యాడ్ చేసినా కూడా మన టార్గెట్ అనేది అచీవ్ అయిపోతుంది. టీకే, అండ్ ఇంకా రేపు కూడా ఉంది కాబట్టి సో ఎప్పుడైనా సరే ఒక సిస్టమ్కి మనం ఈ మంత్ చూడండి చాలా నాట్ ఫేవరబుల్ డేస్ ఎక్కువ ఉన్నాయి అండ్ ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళినాయి. 2 to 3 ట్రేడ్స్ ఉన్నాయి బికాజ్ షార్ట్ కవరింగ్ బౌన్స్ ఎక్స్పెక్ట్ చేసి స్టిల్ మనం ఇండికేటర్ యాడ్ చేయలేదు. అది 1:6, 7 ఆ రేంజ్లో కూడా ఉన్నాయి. బట్ అంటే 1 డైరెక్షన్లో వెళ్ళిన ట్రేడ్స్ కూడా ఉన్నాయి, మనం అవన్నీ యాడ్ చేయలేదు. స్టిల్ మన నార్మల్గా మన డిసిప్లైన్డ్గా ఏదైతే తీసుకోవాలో డైరెక్షనల్గా వాటిపైన డిపెండ్ అయితే కూడా మనకి ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి అనేది చూడండి. అట్లీస్ట్ నేను ఇక్కడ నార్మల్గా 60 యాడ్ చేసి చూపిస్తా సో దట్ చూడండి జనరల్గా మన టార్గెట్ 750 పాయింట్స్ అనుకున్నా కూడా ఆల్మోస్ట్ రీచ్ అయిపోయింది. టీకే, సేమ్ వే అండ్ ఇది ఒకటే థింక్ చేయండి ఎప్పుడైనా సరే. ఇది మీ ఓన్ సెటప్, మీ ఓన్ ప్రిన్సిపల్స్, మీ రూల్స్, ప్రతి ఒక్కరికి ట్రేడింగ్ వచ్చు. ఓన్లీ థింగ్ ఈజ్ మైండ్ ఇష్యూస్. టార్గెట్ ఎక్కడ బుక్ చేయాలి, స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి. సో అట్లీస్ట్ ఇలాంటివన్నా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా. మీ ఓన్ సెటప్ పెట్టుకోండి, దానిపైన ట్రేడ్ చేయండి. అండ్ ఈవెన్ డేటా బ్రేక్ డౌన్ కూడా అట్లీస్ట్ మనకు ఒక 1 వీక్ వర్క్ అవ్వకపోతే నేను ఎప్పుడూ చెప్తా ఉంటాను బేసిక్గా అట్లీస్ట్ 1 మంత్ కాదు, నాకు 100 డేస్ నాకు మీడియం ప్రాబిలిటీ ఇవ్వకున్నా కూడా నేను అట్లీస్ట్ మళ్ళీ నేను అదే దానిపైన డిపెండ్ అవుతా. బికాజ్ ఇందులో చాలా డీప్ అనాలిసిస్ చేసిన అండ్ బ్యాక్ టెస్టింగ్ కూడా చేసిన కాబట్టి నాకు అంత కన్విక్షన్ ఉంటుంది. అండ్ మళ్ళీ నాకు అది వర్క్ అవ్వడం స్టార్ట్ అయింది. జస్ట్ కొన్ని డేస్ మనకి నో ట్రేడింగ్ డేస్ వచ్చినంత మాత్రాన నిరుత్సాహపడాల్సిన అవసరం అయితే లేదు. ఇది నేను ఫాలో అయ్యే డిసిప్లిన్. సేమ్ వే మీరు ఎలా ఫాలో అవుతున్నారో చెప్పడానికి ట్రై చేయండి. అట్లీస్ట్ ఎవరికి రెస్పాండ్ అవ్వక్కర్లేదు. ఓన్లీ థింగ్ ఈజ్ అట్లీస్ట్ మీకు మీరన్నా 100% జెన్యున్గా ఉండండి. మీకే యూజ్ అవుతుంది ఆ కన్విక్షన్ అనేది. టీకే, యా. సో నెక్స్ట్ రేపటి ట్రేడ్లో ఎలా ఉండబోతుంది ఏంటి అనేది చూద్దాం. అండ్ ఓవరాల్గా చూద్దాం ఒకసారి ఈరోజు ప్రైస్ యాక్షన్తో అట్లీస్ట్ ఈఎంఐస్ ఎనేబుల్ చేసి చూస్తాను నేను ఒకసారి. సో ఈఎంఐస్ క్లియర్గా చూస్తే అట్లీస్ట్ ఏదైతే 15 minutes టైం ఫ్రేమ్లో కూడా ఈఎంఎస్ కిందనే ఉండింది. అండ్ ఈవెన్ బాడీ బికాల్ హార్లీ టైం ఫ్రేమ్లో కూడా ఈఎంఎస్, మేజర్ ఈఎంఎస్, మైనర్ ఈఎంఎస్ డైరెక్షన్ కూడా కిందనే ఉండింది. ఈవెన్ ఇఫ్ యూ గో టు 4 హార్లీ అండ్ చెక్ ఇలానే ఉండింది. అండ్ డైలీలో చెక్ చేయాల్సిన అవసరం ఉందా అంటే ఉంది. బికాజ్ 200 EMAకి 100 EMAకి మధ్యలో ఎప్పుడున్నా కూడా జనరలీ వీ కన్సిడర్ ఇట్ యాజ్ సైడ్ వేస్ ట్రెండ్. సో గొప్ప మూవ్స్ ఉండవు. అండ్ వన్ మోర్ థింగ్, మనం ప్రైస్ యాక్షన్తోనే కన్ఫర్మ్ చేసుకుంటున్నామా అంటే కాదు. ఎండ్ ఆఫ్ ద డే మనం వాట్ వి కాల్ ఏదైతే ఎన్ఎస్సి పబ్లిష్ చేస్తుందో డేటా దానిపైన కూడా ఫోకస్ చేస్తున్నాం కాబట్టి మనకు మల్టిపుల్ థింగ్స్ అనేవి ఉన్నాయి. ఎలా అయితే మనకు కాన్ఫ్లుయెన్స్ జోన్ ఉందో సేమ్ వే మల్టిపుల్ థింగ్స్ని బట్టి ట్రేడ్ చేస్తూ ఉన్నాం. అండ్ ఇఫ్ యూ గో టు వీక్లీ టైం ఫ్రేమ్, సో 50 MA సపోర్ట్ అయితే తీసుకుంది, బట్ స్టిల్ సైడ్ వేస్లోనే ఉంది. అండ్ ఈ క్యాండిల్ అప్ వెళ్తే అట్లీస్ట్ మనం న్యూ హైస్ చూస్తూ ఉంటాం. ఈ క్యాండిల్ బిలో వెళ్తే ఇది కొంచెం బిగ్ క్యాండిల్లో ఉంది, రేంజ్ అనేది హై ఉంది కాబట్టి దీనికి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. టీకే, అండ్ దీని డౌన్ సైడ్ వెళ్తూ ఉంటే వీక్లీ టైం ఫ్రేమ్లో ఇంకొంచెం బేరిష్ మూవ్ ఉండొచ్చు అట్లీస్ట్ 100 EMA వరకు. ఈవెన్ పైకి వెళ్తూ ఉంటే న్యూ హైస్ అనేవి చూస్తూ ఉంటాం. సో హై వెళ్ళేటప్పుడు ఎవరైనా చెప్తూ ఉంటారు. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ ఎవ్రీ డే మనం ట్రేడ్స్ని ఎలా యాక్సెప్ట్ చేసి ఎంత డిసిప్లిన్తో తీసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. సో అంటే మనం అది ఎక్కడికి వెళ్తుంది, నెక్స్ట్ ఫ్యూచర్లో ఏం జరుగుతుంది అన్నిటికీ వదిలేస్తే మనం ట్రేడింగ్ చేస్తూ మన పార్షియల్ ఇన్కమ్ని తీసుకుంటున్నామా, ఇన్ కేస్ ఎవరైతే ఫుల్ ట్రేడర్స్ ఉంటారో అట్లీస్ట్ మన శాలరీని మనం తీసుకోగలుగుతున్నామా, ఎగ్జిస్టింగ్ శాలరీ అనేది ఇంపార్టెంట్. టీకే, సో నేనైతే అదే వేలో చూస్తా, బిజినెస్లానే ట్రీట్ చేస్తా. ఒకసారి క్విక్గా రేపటి అనాలిసిస్ చూద్దాం. అండ్ జనరల్గా మనం ప్రైస్ యాక్షన్ ఎలిమెంట్స్ అన్నీ
కన్సిడర్ చేసే కంటే ముందు మనం ప్లాట్ చేసి చూసే కంటే ముందు డేటాని అయితే చెక్ చేస్తాం. సేమ్ వే రేపు బేసిక్గా ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో, సో క్లయింట్స్ అంటే ఇండివిజువల్ ట్రేడర్స్ అనమాట. నేను ఎవ్రీడే చెప్పిందే చెప్తా ఉంటా, కొంచెం బోర్ వస్తూ ఉంటుంది. ఓన్లీ థింగ్ ఈజ్ ఎవరైనా ఒక్కరు వచ్చి నేర్చుకున్నా కూడా వాళ్ళకి యూజ్ అవుతుంది అని చెప్పేసి ఈ ఒక్క విషయంలో మీరు కూడా యాక్సెప్ట్ చేయండి. యా, సో క్లయింట్స్ ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో బేసిక్గా బుల్లిష్ ఉన్నారు, ఇండివిజువల్ ట్రేడర్స్ అందరూ కూడా. యాక్చువల్గా వీళ్ళు ఇంటర్నల్ పొజిషన్స్ అవన్నీ చూస్తే కూడా ఎలా ఉన్నాయంటే కొంతమంది మంచి కొంత నార్మల్గా ఒక మోడరేట్ బుల్లిష్ మూవ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ ఇంకొంతమంది ఏంటంటే ఒక సైడ్ వేస్ మూవ్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ని అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. సో వీళ్ళని ఓవరాల్గా అంటే వీళ్ళు ఏంటి అంటే మనం కౌంట్ చేయలేం ఇవి అంటే ఎఫ్ఐఎస్ కానీ ప్రొపరేటరీస్ లాగా ఫార్మ్స్ కావు కాబట్టి, ఇండివిజువల్ ట్రేడర్స్ కాబట్టి. సో వీళ్ళ పొజిషన్స్ని మనం కౌంట్ చేయకుండా ఓవరాల్గా చూసుకుంటే ఒక మంచి బుల్లిష్ స్ట్రక్చర్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే వీళ్ళు ఒక సైడ్ వేస్ టు ఒక మోడరేట్ బుల్లిష్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ సేమ్ వే ఎఫ్ఐఎస్. సో ఎఫ్ఐఎస్ వచ్చేసరికి వీళ్ళు పొజిషనల్గా బేరీసే ఉన్నారు. అండ్ రేపు ఇంట్రాడేలో కూడా ఒక మోడరేట్ సైడ్ వేస్ టు బేరీ స్ట్రక్చర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు, అంటే మూవ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. సో ఇదొక కైండ్ ఆఫ్. అండ్ ఎనీవే ప్రొపరేటరీస్ కూడా పొజిషనల్గా బేరీషే ఉన్నారు. అండ్ ఇంకొకటి, మీకు ఏదైనా అడిషనల్గా ఆపరేటర్ లెవెల్స్లో అంటే హ్యూజ్ డేటా తెలిసినా కూడా మేము ఫాలో అయ్యే ఫార్మాట్లో మాకు సక్సెస్ ఇస్తుంది. సో మేము చూసే ఫార్మాట్లో వీళ్ళు పొజిషనల్గా బేరీష్ ఉన్నారు అండ్ ఇంట్రా డివైస్ కూడా బేరీష్ ఉన్నారు. సో ఇది ఒకటి అర్థం చేసుకోండి. ఠీకే. అండ్ సో వీళ్ళు ఎలా ఉన్నారు అంటే ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఎఫ్ఐఎస్ కంటే కొంచెం వీళ్ళకు బేసిక్గా ఈవెన్ క్లయింట్స్ అయినా హెడ్జ్ చేసినట్టే కనిపిస్తూ ఉన్నాయి. ఎఫ్ఐఎస్వి కూడా మేజర్ క్వాంటిటీ హెడ్జ్ చేసే కనిపిస్తూ ఉన్నాయి. ఈవెన్ ప్రొపరైటరీస్వి కూడా మేజర్ క్వాంటిటీ హెడ్జ్ చేసే ఉన్నాయి. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ వీళ్ళు ఒక మోడరేట్ బేరిష్ పొజిషన్స్ అయితే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు రేపు. అండ్ అట్ ద సేమ్ టైం డిఐఎస్ని మనం కన్సిడర్ చేయం. సో ఓవరాల్గా చూసుకుంటే బేసిక్గా ఏం చేయకూడదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే క్లయింట్స్ బుల్లిష్ ఉన్నారో పర్సనల్గా నేను వీళ్ళకి అలైన్ అయ్యి ఎప్పుడు కూడా ట్రేడ్ చేయను. సో కంప్లీట్గా నో. అండ్ ఎఫ్ఐఎస్ బేరిష్ ఉన్నారు కదా, ప్రొపరైటరీస్ కూడా బేరిష్ ఉన్నారు కదా అంటే సో మార్కెట్ స్టార్ట్ అవ్వగానే బేరిష్ వస్తుందా అంటే కాదు, దీనికి సర్టెన్ లెవెల్స్ ఉంటాయి. సో అదే ఫాలో అవుతూ ఉంటాం. సో అది నేను చార్ట్ పైన ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో దట్ అండ్ వీఆర్ నాట్ సెబీ రిజిస్టర్డ్. సో మమ్మల్ని అంటే కంప్లీట్ ట్రేడింగ్ పర్స్పెక్టివ్లో మమ్మల్ని తీసుకోకండి. ఓన్లీ థింగ్ ఈజ్ అనాలిసిస్ని చూస్ చేసుకోండి. సో దట్ మీకు అయితే హెల్ప్ అవుతుంది. అండ్ యా, సో ఇందాక నేను సేమ్ వే ఒక డైరెక్షనల్గా ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసుకోండి. ఈవెన్ బాటమ్ సైడ్ నుంచి కూడా ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసుకోండి. సో దట్ మీకు ఒక అట్లీస్ట్ 4 అవర్లీ టైం ఫ్రేమ్లో డ్రా చేసుకున్నా కూడా మీకు ఒక కన్విక్షన్ వస్తుంది. ఈవెన్ హార్లీ టైం ఫ్రేమ్లో డ్రా చేసుకున్నా కూడా ఒక కన్విక్షన్ వస్తుంది. అండ్ రేపటి కోసం ఒక డౌ థియరీని కన్సిడర్ చేసి అండ్ అట్ ద సేమ్ టైం మల్టిపుల్ థింగ్స్ని ఎలిమెంట్స్ని కన్సిడర్ చేసి మేమైతే ఇది ఒక హై ప్రాబిలిటీ బేరిష్ జోన్గా అయితే కన్సిడర్ చేస్తూ ఉన్నాం. ప్రైస్ పైకి వెళ్ళినంత వరకు, ఇక్కడ నుంచి ప్రైస్ కిందే ఉన్నంత వరకు దీనైతే ప్రైస్ని అయితే బేరిష్గానే కన్సిడర్ చేస్తూ ఉంటాం. సో పర్సనల్గా మాకు హై ప్రాబిలిటీ ట్రేడ్ ఏంటి అంటే డైరెక్ట్ ప్రైస్ రేపు గ్యాప్ అప్ అయినా ఆర్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఈ లెవెల్కి వచ్చినా కూడా పర్సనల్గా ఇక్కడ ఒక బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అయితేనే ఈవెన్ కన్ఫర్మేషన్ ఇస్తే సో దీన్ని ఈ లెవెల్ని బేసిక్గా కన్ఫర్మేషన్ ఇచ్చి ప్రైస్ కిందికి వస్తూ ఉంటే ఇది ఒక హై ప్రాబబిలిటీ బేరిష్ ట్రేడ్గా అయితే కన్సిడర్ చేస్తాం ఆపర్చునిటీస్ హంటింగ్లో కూడా. అండ్ ఈవెన్ ఎప్పుడైనా సరే 10 to 20 పాయింట్స్ అనే స్లిప్పేజ్ అనేవి ఉంటాయంటే వీ నీ నాట్ టు వరీ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్. ఠీకే. ఓన్లీ థింగ్ ఈజ్ డైరెక్ట్ మార్కెట్ ఇక్కడ ఓపెన్ అవ్వగానే చేయాలంటే సో ఎప్పుడైనా సరే టాప్లో స్వింగ్ హై కానీ స్వింగ్ లోస్లో కానీ ఎప్పుడైనా క్రెడిట్ స్ప్రెడ్స్తో చేయాలి. అండ్ ఎప్పుడైతే బ్రేక్ డౌన్స్ కానీ బ్రేక్అవుట్స్ కానీ అవి నేకెడ్ ఆప్షన్ బయింగ్ అని నేకెడ్ ఆప్షన్ సెల్లింగ్ అని చేస్తూ ఉంటారు ఆపరేటర్ సైకాలజీ ప్రకారం. సో అంటే బేసిక్గా ఎవరైతే ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఉంటారో వాళ్ళ సైకాలజీ సేమ్ వే అదే మీకు అప్లై చేయడానికి ట్రై చేస్తూ ఉన్నా, చెప్పడానికి ట్రై చేస్తూ ఉన్నా. ఠీకే. యా, మీ క్యాపిటల్ సైజింగ్ని బట్టి మీ రిస్క్ రివార్డ్ని బట్టి ఫాలో అండి. సో పర్సనల్గా మేము ట్రేడ్ చేసేది దిస్ ఈజ్ హై ప్రాబిలిటీ బేరిష్ ట్రేడ్ ఫర్ అస్. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ మీడియం ప్రాబిలిటీ ఏ రేంజ్లో అంటే డైరెక్ట్ ప్రైస్ అట్లీస్ట్ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అవ్వకుండా ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఇక్కడే మళ్ళీ ఒక సైడ్ వే స్ట్రక్చర్ ఫామ్ అవుతూ ప్రైస్ కిందికి వస్తూ ఉంటే ఈ లెవెల్ బ్రేక్ డౌన్ చేస్తూ ప్రైస్ కిందికి వస్తూ ఉంటే దీన్ని ఒక మీడియం ప్రాబిలిటీ జోన్గా అయితే కన్సిడర్ చేస్తాం. అండ్ ఇది మీడియం ప్రాబిలిటీ. సో జనరల్గా మనం మీడియం ప్రాబిలిటీలో ఏంటి 100% ఆఫ్ ఆర్ రెగ్యులర్ క్వాంటిటీని డిప్లై చేయం. బేసిక్గా మనం చేసేది మన రెగ్యులర్ క్వాంటిటీలో 50 to 60%, ఈవెన్ ఒక 10% తగ్గించినా పర్లేదు. బికాజ్ ఇప్పటివరకు ఉన్న విన్నింగ్ స్ట్రిక్ మంత్ ఎండ్కి పోయేసరికి ఒక సైకలాజికల్గా కొంత ఎఫెక్ట్ అయితే ఉంటుంది. కాబట్టి రేపుకి ఇంకా కొంచెం పొజిషన్ సైజ్ తగ్గించి చేయండి. సో మనకి జనరల్గా నిఫ్టీలో
ఇంతకుముందు అంటే బ్యాంక్ నిఫ్టీ ఉండింది, ఇప్పుడు నిఫ్టీ ఉంది. నిఫ్టీలో మనకి ఆప్షన్స్ దొరకవా, మనకి ఆపర్చునిటీస్ రావా? సో సేమ్ వే ఒక్కరోజు ట్రేడ్ చేసి మన జనరల్గా మన లాసెస్ అన్నీ ఎప్పుడు కూడా ఒక్క రోజులో వాట్ వి కాల్ రికవర్ అవ్వవు. అవి ఎవరైనా రికవర్ అయ్యేది వాళ్ళ హార్డ్ వర్క్ ఉంటుంది అండ్ వాళ్ళ వే ఆఫ్ థాట్ ప్రాసెస్ వేరే ఉంటుంది. అది చాలా నూటికో కోటికో ఎవరికొకరికి పాసిబుల్, బికాస్ ద వే అంటే వాళ్ళు హార్డ్ వర్క్ చేసినట్టు మనం చేయకపోవచ్చు. సో ఇది పర్సనల్గా యాక్సెప్ట్ చేయండి. ఒక్క రోజులో మన లాసెస్ అనేవి రికవర్ అవ్వవు అండ్ ఒక్క రోజులో మన ప్రాఫిట్స్ అనేవి పోతాయి. సో అందుకనే ఎప్పుడైనా సరే మోడరేట్ రేంజ్లో బిల్డ్ చేసుకోండి. మంత్ లాస్ట్ డే రేపు కాబట్టి, టీకే యా, అంటే రేపు వాట్ వి కాల్ ట్రేడింగ్ డే, లాస్ట్ ట్రేడింగ్ డే కాబట్టి. అండ్ అవాయిడబుల్ సినారియోస్ ఉండవా ఉంటాయి. అండ్ ఇక్కడి వరకు బేరిష్ వీళ్ళు హోల్డ్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళు షార్ట్ కవరింగ్ వస్తే ఏం చేస్తారు, ఇలా అబ్జర్వ్ చేస్తారంటే పర్సనల్గా ఈ లెవెల్ పైకి వెళ్తూ ఉంటే, ఇన్ కేస్ నేను ట్రేడ్ తీసుకున్నా కూడా ఈ లెవెల్ పైకి వెళ్తూ ఉంటే స్టాప్ లాస్ బుక్ చేయడానికి ట్రై చేస్తా. అండ్ అవాయిడబుల్ బేరిష్ సినారియో చెప్పాక మళ్ళీ అవాయిడబుల్ బుల్లిష్ సినారియో కూడా చెప్తా. డైరెక్ట్ ప్రైస్ గ్యాప్ డౌన్ అయిపోయింది, సో ఏదో ప్రీ మార్కెట్లో ఏదో జరిగింది అండ్ డైరెక్ట్ గ్యాప్ డౌన్ అయ్యి కిందికి వస్తూ ఉంది. సో అప్పుడు పర్సనల్గా నేను ట్రేడింగ్ అనేది అవాయిడ్ చేస్తాను, బికాజ్ మనకున్న విన్నింగ్ స్ట్రిక్ పోగొట్టుకోవద్దు. అండ్ అట్ ద సేమ్ టైం నేను ప్రిపేర్ అయి ఉన్న వేలో లేదు కాబట్టి నేను డిసిప్లిన్గా ఉండాలి. ఆర్ ఎల్స్ ఇక్కడ నుంచి ట్రెండ్ లైన్ డ్రా చేసి మళ్ళీ అది రీటెస్ట్ అయితే మాత్రం అప్పుడు మీడియం ప్రాబిలిటీ ట్రేడ్ని తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను. అండ్ ఈరోజు లైన్స్ అన్ని కొంచెం క్లోజర్గా ఎందుకున్నాయి అంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఈవెన్ ఇఫ్ యూ గో టు హార్లీ టైం ఫ్రేమ్ అండ్ చెక్, సో క్లియర్గా చాలా సపోర్ట్ జోన్స్ అయితే ఉన్నాయి, కొంచెం క్లట్టర్గానే ఉంది కాబట్టి. సో సేమ్ వే ఇవి అవాయిడ్ చేయడానికి అయితే లేదు పర్సనల్గా, అందుకని నేను కూడా డ్రా చేసి అయితే పెట్టుకున్నా. అండ్ రేపు 1:2 దొరికిందా మార్కెట్లోంచి ఎగ్జిట్ అయిపోవాలా, ల్యాప్టాప్ క్లోజ్ చేయండి. సో సేమ్ వే ఫాలో అవ్వండి. అండ్ అవాయిడబుల్ బుల్లిష్ సినారియో, టీకే. సో షార్ట్ కవరింగ్ బౌన్సెస్ రావచ్చా రాకపోవచ్చా అంటే మనం ఎవరం కూడా ప్రెడిక్ట్ చేయలేం. ప్రీ మార్కెట్లో కానీ గ్లోబల్ న్యూస్ సెంటిమెంట్ కానీ ఇన్వెస్టర్స్ సెంటిమెంట్ చేంజ్ అయినప్పుడు కూడా ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. అండ్ యా, సో ఇలా ఏ సినారియో కవర్ అయ్యి గ్యాప్ అప్ అయ్యి ఇక్కడ నుంచి సైడ్ వే స్ట్రక్చర్ ఫామ్ అవుతూ పైకి వెళ్తూ ఉంటే, సో ఇది ఒక జనరల్గా నేను అవాయిడ్ చేయమని చెప్తా ఉంటే పర్సనల్గా కూడా అవాయిడ్ చేస్తాను. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ రేపటికి ఓఐ డేటా అనేది అట్లీస్ట్ ఆపోజిట్ డైరెక్షన్లో 3 times దాన్ అట్లీస్ట్ కాల్ సైడ్ సపోజ్ 1 crore ఉందనుకోండి, పుట్ సైడ్ 3 crores బిల్డ్ అయింది అనుకోండి, సంథింగ్ హ్యాపెనింగ్ కదా, అది ఒక 15-30 minutes అబ్జర్వ్ చేస్తే మనకి క్లియర్గా వస్తుంది. సో అట్లీస్ట్ 3 crores కాల్ డేటా బిల్డ్ అయింటే 10 crores పుట్ డేటా బిల్డ్ అయింది అనుకోండి, సో ఎవరైతే బేరిజ్ ఉన్నారో వాళ్ళ ప్లాన్స్ అని స్విచ్ అయినట్టే కదా. సో ఆ వేలో మేమైతే ఓఐని ట్రీట్ చేస్తాం. అండ్ యా, అండ్ సో అలాంటి థింగ్స్ అన్ని చూసినప్పుడు ఇది బుల్లిష్గా వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. బట్ స్టిల్ క్యాపిటల్ ఇబ్బంది అవనంత వరకే, బికాజ్ ఆ ప్లాన్ లేనప్పుడు ఏంటంటే ఈవెన్ రీటైలర్స్ ట్రాప్ అయినా కూడా మళ్ళీ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి క్యాపిటల్ ఇబ్బంది లేనంత వరకే ఇలాంటి ట్రేడ్స్ అనేది చేస్తూ ఉంటాం. సో యా, దట్స్ ఆల్ ఫర్ నౌ. అండ్ రెగ్యులర్గా చెప్పేదే, ఎవరికైతే ఇండికేటర్ యాక్సెస్ కావాలి అనుకుంటే మీరు అలీస్ బ్లూ అకౌంట్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది, మా ట్రేడింగ్ పార్ట్నర్. అండ్ సో లైఫ్ టైం ఫ్రీ యాక్సెస్ అయితే ఉంటుంది. ఓన్లీ థింగ్ ఈజ్ మీరైతే రెగ్యులర్ ట్రేడింగ్ చేస్తారో అందులో యాక్టివ్ ఉండాల్సి ఉంటుంది. అండ్ మీకు యాంపిల్ టైం కూడా ఇస్తాం, సో సెట్ బ్యాక్ అవ్వడానికి అండ్ ఆల్ దోస్ థింగ్స్, ఠీకే. అండ్ ఎవరైతే కోర్స్ బాగుంది, అట్లీస్ట్ ఇన్స్టిట్యూషనల్ డేటా ఉంది అండ్ ఎప్పుడు అవాయిడ్ చేయాలి, ఎలా తెలుసుకోవాలి, మా యాక్యురసీ ఎలా ఉండాలి అనుకుంటే ఇంక్లూడింగ్ అడ్వాన్స్ ప్రైస్ యాక్షన్, ఈ థింగ్స్ అన్నీ కలిపి సో మీరు డిఎం చేయండి, సో దట్ డీటెయిల్స్ అయితే ఫార్వర్డ్ చేస్తాం. అండ్ ఈవెన్ మీకు ఇంట్రెస్ట్ ఉన్నా కూడా కోర్స్లో జాయిన్ చేసుకోవడానికి అట్లీస్ట్ 15-30 minutes అయితే మాట్లాడతాం. సో దాని తర్వాత బేస్డ్ ఆన్ వాట్ వి కాల్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ వల్ల అట్లీస్ట్ కోర్స్లో అయితే జాయిన్ అవ్వచ్చు, ఠీకే. యా, అండ్ దట్స్ ఆల్ ఫర్ నౌ. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై, టేక్ కేర్.